హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఆక్సిడేషన్ నెంబర్స్. సో అసలు రూల్స్ టు క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఫస్ట్ రూల్స్ టు క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఏమేమి రూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఇట్ స్టాండర్డ్ స్టేట్ ఇస్ టేకెన్ as 0. సో అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ Br2 ఉందనుకోండి, Br2 లిక్విడ్ అని ఇచ్చాడు. సో దీనికి ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి అని అడిగితే దానికి 0, ఎందుకంటే Br2 అనేది లిక్విడ్ అనేది దాని యొక్క స్టాండర్డ్ స్టేట్. సో ఏదైనా ఎలిమెంట్ దాని యొక్క స్టాండర్డ్ స్టేట్లో ఉంటే దానికి ఆక్సిడేషన్ స్టేట్ అనేది 0 అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఆల్కలై మెటల్స్కి వచ్చేసరికి ఆల్కలై మెటల్స్కి ఆక్సిడేషన్ స్టేట్ +1 ఉంటుంది, ఎందుకంటే అది 1A గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి. తర్వాత ఆల్కలై ఎర్త్ మెటల్స్కి +2 ఉంటుంది, ఎందుకంటే అది 2A గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి. దాని తర్వాత ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ జనరలీ +1 when attached to more electronegativity. సో ఆక్సిడేషన్ స్టేట్ అంటే హైడ్రోజన్కి ఎప్పుడు మనం +1 తీసుకుంటాము, ఎప్పుడంటే పక్కన మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి, ఫ్లోరిన్ క్లోరిన్ అలా ఉంటాయి కదా. సో ఇంకా ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, HCl ఇచ్చాడు. HCl ఇచ్చినప్పుడు క్లోరిన్కి -1, సో హైడ్రోజన్కి ఖచ్చితంగా +1 ఉంటుంది. సో అదే చెప్తున్నాడు. దాని తర్వాత HF కూడా అంతే. సో హెచ్ఎఫ్ కూడా అంతే, హెచ్ఎఫ్కి -1, హైడ్రోజన్కి +1. సో అది చెప్తున్నాడు ఇక్కడ పాయింట్లో. దాని తర్వాత when attached to a least electronegative element its oxidation state is taken as -1. సో ఒకవేళ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి కనుక హైడ్రోజన్ అటాచ్ చేస్తే -1 అవుతుంది. నెక్స్ట్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ జనరలీ -2 when attached to least electronegative element. సో ఒకవేళ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్కి యాటమ్కి మనం అటాచ్ చేస్తే ఆక్సిజన్ని, దానికి -2 అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. సో ఇక్కడ ఇంకొకలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MgO ఉంది. సో Mg అనేది ఆల్కలై ఎర్త్ మెటల్స్ అంటే 2A గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి దీనికి +2 అనేది ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. సో ఆక్సిజన్కి డెఫినెట్గా -2 అవుతుంది. సో అలాగే Na2 అయితే ఇది ఏంటి 1A కదా. సో ఇది 2 ఉన్నాయి కాబట్టి +2 -2. సో అలా. తర్వాత పెరాక్సైడ్స్. అసలు పెరాక్సైడ్స్ అంటే ఏంటి అంటే ఓ లింకేజ్ ఉన్న వాటిని మనం పెరాక్సైడ్స్ అంటాం. సో దానికి ఆక్సిడేషన్ స్టేట్స్ -1 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సూపర్ ఆక్సైడ్స్కి వచ్చేసరికి దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ -1/2 ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిఫ్లోరైడ్స్ అంటే ఇవి వస్తాయి ఏంటివి, OF2 O2F2 వస్తాయి. సో O2F2కి మనకు ఈజీగా తెలిసిపోద్ది. సో ఇది ఫ్లోరిన్ మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో మైనస్ ఉంటుంది. సో 2 ఉన్నాయి కాబట్టి -2. సో ఆక్సిజన్కి +2 వచ్చింది. అలాగే దీనికి +1 వస్తుంది O2F2కి. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హాలోజన్ ఈజ్ జనరలీ -1 when attached to least electronegative element. సో ఇందాక చెప్పాం కదా, పక్కన లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ కనుక ఉంటే దానికి హాలోజన్స్ అంటే ఏంటి, క్లోరిన్ ఫ్లోరిన్ బ్రోమిన్, అవి హాలోజన్స్. వాటికి -1 వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు ఎగ్జాంపుల్స్ HCl HF HBr. సో ఇక్కడ ఏమవుతుంది, HCl -1 హైడ్రోజన్ +1. ఇక్కడ కూడా అంతే, ఫ్లోరిన్ -1 హైడ్రోజన్ +1, బ్రోమిన్ -1 హైడ్రోజన్ +1. సో అది చెప్తున్నాడు పాయింట్లో. దాని తర్వాత కానీ బట్ when halogen is attached to a more electronegative elements its oxidation state is taken as 1. సో ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ అనేది లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి పక్కన ఉన్న హాలోజన్స్కి మైనస్ వచ్చేసాయి, -1 అలా అయినాయి. ఒకవేళ అప్పుడు ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ కూడా మోర్ ఎలక్ట్రోనెగటివే. నెక్స్ట్ అయోడిన్ ఫ్లోరిన్ అవన్నీ కూడా, అవి ఫ్లోరిన్ అనేది మోస్ట్ ఎలక్ట్రోనెగటివే. ఫ్లోరిన్ మళ్ళీ ClF3లో ఫ్లోరిన్ కూడా మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్. అప్పుడు ఈ పక్కన ఉన్న హాలోజన్స్కి ఆక్సిడేషన్ స్టేట్ అనేది మైనస్ ఉంటుందా అంటే ఉండదు, అవి +1కి తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ Cl2 ఇచ్చాడు ఇక్కడ, Cl2. సో ఆక్సిజన్కి మనకు తెలిసేయండి
-2 అని తెలుసు. సో ఇక్కడ +2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే ClF3 +2 అవ్వదు. క్యాలిక్యులేట్ చేస్తే Cl2ఓకి క్యాలిక్యులేట్ చేస్తే ఇది దీన్ని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. నేను ఒక Cl క్లోరిన్ యొక్క ఆక్సిజన్ అంటే ఒక దాని మీద ఒకటి కదా చూసుకుంటాం. సో 2x - 2 = 0. సో x వచ్చేసరికి +1 అవుతుంది. ఓకే. తర్వాత అలాగే ClF3 కూడా +1, IF7 కూడా +1 అవుతుంది. దాని తర్వాత రాడికల్స్. అసలు రాడికల్స్ అంటే ఏంటి? సో రాడికల్స్ అంటే radicals are considered as a single unit and the charge present on them is taken as their oxidation number. సో దాని పైన ఉన్న ఛార్జ్నే మనం ఆక్సిడేషన్ స్టేట్ కింద తీసేసుకుంటాం. సో ఇక్కడ రాడికల్స్ అంటే ఏమొస్తుందంటే ఒక యాటమ్ కానీ గ్రూప్ ఆఫ్ యాటమ్ కానీ ఛార్జ్ ఉంటే దాన్నే రాడికల్స్ అంటాం. ఇక్కడ చూడండి, అన్ యాటమ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ హ్యావింగ్ ఛార్జ్, వాటినే రాడికల్స్ అన్నాం. తర్వాత రాడికల్స్ ఆక్సిడేషన్ స్టేట్ చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఆక్సిజన్ O-2. సో ఈ O-2 అదే ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ అయింది. అలాగే OH-1 ఈజ్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఇదన్నమాట. ఇంకా రూల్స్, సో బేసిక్ రూల్స్ ఇవి మనకి గుర్తుంటే సో వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ నెంబర్స్. సో I hope you guys understand. So if you like this video, please like, share and don't forget to subscribe. Thanks for watching.